అంటే 11 సీట్లకి పరిమితమైన వాళ్ళు కూడా మన మీద సెటైర్లు వేస్తారా? పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయిన వాళ్ళు కూడా మన మీద సెటైర్లు వేస్తారని వాళ్ళు అనలేరండి పాపం. పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయిన వాళ్ళు కూడా మన మీద సెటైర్లు వేస్తారా అని 151 సీట్లు గెలుచుకొని మన జీవితంలో తల్లకిందులుగా పవన్ కళ్యాణ్ గారు, నేను చెప్తున్నాను రాసి పెట్టుకోండి ఒకసారి. మీరు అంటారు ఇది శాసనం అని, అట్లాగా ఇది శాసనం అని నేను అనలే కానీ కొద్దిగా ఉన్న కాగితం ఉంటే రాసి పెట్టుకోండి, అంటించుకోండి ఒకసారి మీ ఇంట్లో ఎక్కడైనా, లేదా లగంగానే బెడ్రూమ్లో కబోర్డు మీద కనిపించేటట్టు ఇట్లా పెట్టుకోండి. మీరు తల్లకిందులుగా పవన్ కళ్యాణ్ గారు తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి మీరు తపస్సు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన మెజారిటీ 151 సీట్లు సింగిల్గా మీరు సాధించలేరు. ఏంటి మీరు సెటైర్లు వేస్తున్నారండి? అసలు 2019లో మీరే ఓడిపోయారు, మీ పార్టీ ఎమ్మెల్యే గెలిచాడు, మీరు బీఫామ్ ఇచ్చిన ఎమ్మెల్యే గెలిచాడు, మీరు ఓడిపోయారు 2 చోట్ల. అది మన చరిత్ర, అది మన కెపాసిటీ. మనకు పొత్తు లేకపోతే మనం గెలవను కూడా గెలవలేము. పిఠాపురం వర్మ చేతులు పట్టుకొని కాళ్ళు అనుకోండి అన్నట్టు పెట్టి ఎక్స్ప్రెషను. ఈసారి నా జీవితం మీ చేతుల్లోనే పెడుతున్నానన్న ఆ రోజు అక్కడ మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ సాలిడ్ క్యాడరు, వీళ్ళు లేకపోతే మనకు రాజకీయ భవిష్యత్తే లేదే. అసలు రాజకీయ జీవితమే లేదే, భవిష్యత్తు ఎందుకు? రాజకీయ జీవితమే లేదే. మనం కూడా 11 సీట్లు అని చెప్పాను. 11 సీట్లు అంటే ఎట్లా? 40% ఓటు చేయరు. మన బతుకు మన సీట్లేని, మన ఓటు శాతం ఎంత? ఎందుకు ఈ పెద్ద పెద్ద మాటలు? పాపం జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు, వీళ్ళందరూ వాళ్ళ పార్టీలు, వాళ్ళ ఓటు చేరు అది వేరండి. మన ప్రపంచం వేరు, మన ప్రపంచం వేరు, మన బతుకులు వేరు. మనం అట్లాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడకూడదు.